Everyone has their own opinion, their own twist of what is right or wrong, but you must follow the rules. ఆడదాన్ని కూడా చూడకుండా చంపేశావు కదరా. నన్నే వదలలేదు. పని మనిషివి నువ్వో లెక్క. నీ మీద మనసు పడ్డా, కోరిక తీరలా. నువ్వు చచ్చి నా దగ్గరికి వచ్చేదాకా నిన్ను ఈ ఇంటిని వదలను. వాడు చావడు, చంపడానికే పుట్టాడు. అందరినీ చంపేస్తాడు. ఆస్తి కోసం తమ్ముడిని హత్య చేసిన అన్న. డబ్బు డబ్బు డబ్బు. ఆస్తి కోసం సొంత తమ్ముడిని హత్య చేస్తాడా? ఛీ, నిజంగా ఈ ప్రపంచానికి దయ్యం పట్టింది. నిన్ను చూడాలనుందిరా తమ్ముడు. ఎప్పుడు అడిగినా ఈరోజు వస్తా రేపు వస్తా అంటున్నావు. చూడు, అన్నయ్యని వదిలి ఎక్కడికి వెళ్ళావురా అని అమ్మ నాన్న కూడా అడుగుతున్నారు. ఆ ఉద్యోగం అది ఇక్కడే చేసుకుంది కానీ వచ్చేరా. వాడే వచ్చి ఉంటాడు. కొరియర్ సార్. పార్సిలా? ఉండి వస్తున్నా. నీకోసమేరా తమ్ముడు, నువ్వెప్పుడు వస్తే అప్పుడే ఓపెన్ చేస్తా. అబ్బా, 2 కళ్ళు సరిపోవట్లా. ఎంత పొడుగున్నాడో. వీడి తడి వంటి మీద చూస్తుంటే గుండెపై భారం పెరిగిపోతుంది. వెళ్ళమన్నానా? పో. నువ్వు పొమ్మంటే పోతాననుకున్నావా? అన్నకి సర్ప్రైజ్ ఇద్దాం. అన్నకి మొక్కలంటే పిచ్చి. ఎంత మట్టిగా ఉంది. పని మనిషి రావట్లేదా ఏంటి? ఎవరు? తమ్ముడు వచ్చేసావా? ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను. నా మనసులో మాట నువ్వు. హౌ? వై నాట్? ఐ యామ్ యువర్ బ్రదర్. అమ్మ నాన్న మనల్ని వదిలి వెళ్ళిపోయారా. నాకు నువ్వు, నీకు నేను. అందుకే అన్నయ్య
ఇద్దరం ఒకే చోట ఉందామని ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చేసా. ఈజ్ ఇట్? థ్యాంక్ గాడ్, టుడే ఈజ్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. సరే నువ్వు ముందర ఫ్రెష్ అయ్యరా, నేను వేడి వేడి భోజనం రెడీ చేస్తా. గో. థ్యాంక్ యూ రా. థ్యాంక్స్ అన్నయ్య, హార్ట్ టచ్ చేసావురా. ఐఫిల్ టవర్ నయం, ఎక్కడానికి దిగడానికి లిఫ్ట్లైనా ఉన్నాయి, వీడు ఉన్నాడు ఎందుకు? హే, ఏమైంది అన్నయ్య? ఏం లేదురా. సరే నువ్వు వెళ్ళి రెడీ అయ్యరా, గో. తీ రక్తం, నా రక్తం తాగు, తీ రక్తం తాగు, తాగు. తాగరా, ఆగావే, చచ్చి రా. తాగు, తాగురా, తాగు. నువ్వు మాట్లాడకు. అన్నకి ఫోన్ వస్తున్నట్లుంది. హే, ఇంట్రెస్టింగ్. సరదాగా గేమ్ ఆడదాం. ఎత్తితే చస్తావు, ఎత్తకు, ఎత్తకురా. ఏంటి చెప్పు. ప్రేమ్, గుడ్ న్యూస్. మా వాళ్ళతో మన గురించి చెప్పేశా, వాళ్ళు ఒప్పుకున్నట్లే. ఇప్పటికైనా నేనంటే ఇష్టమని చెప్తావా, లేదా ప్రతిదానికి మీ తమ్ముడు ఉండాలంటావుగా? వచ్చాక అడిగి చెప్తావా? వాడు ఆల్రెడీ వచ్చేసాడు. అవునా? మరి చెప్పవే, మన ప్రేమ విషయం మీ తమ్ముడికి చెప్పలేదుగా? నువ్వు ఇల్లు వదిలి పారిపో, వెళ్ళిపో, పో. అన్నయ్య ఫోన్ ఎత్తరా, ఎత్తకపోతే చేస్తావు. ప్రేమ్, నేను డాక్టర్ కిషోర్ని. ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం? మందులోడు ఫోన్ చేయమన్నా చేయలేదే? డాక్టర్, నేను ప్రేమ్ తమ్ముణ్ణి. అన్నయ్య బాగానే ఉన్నాడే, ప్రాబ్లం ఏం లేదుగా? బాగుంటే ఓకే, రోజు టాబ్లెట్స్ వాడమను. ఆపితే మాత్రం జబ్బు మరింత మురుగుతుంది, తర్వాత ఏం చేసినా ప్రయోజనం ఉండదు. ఇంతకీ అసలు ప్రాబ్లం ఏంటి డాక్టర్? స్ప్లిట్ పర్సనాలిటీ. ఆరోగ్యశ్రీ పథకం పెట్టగానే అందరికీ గుండె జబ్బులు గుర్తొచ్చినట్లు ఆ అపరిచితుడు సినిమా వచ్చిన దగ్గర నుండి అందరికీ ఈ జబ్బు ఎక్కువైపోయింది. నీకు తెలుసుగా, నీ అన్నకి ఈ సమాజాన్ని ఉద్ధరించే ఆలోచనలు ఎక్కువని. నీ ఒక్కడి వల్ల ఏం కాదు వదిలే అంటే వెండు. మోసం, దగ, అవినీతి, అక్రమ సంబంధాలంటూ విరుచుకు పడతాడు. పైగా వీటిని పూర్తిగా నిర్మూలించాలి అంటాడు. ఈ దేశంలో అది అయ్యే పనేనా? సరే ఉంటా. ప్రేమ్ని రేపు ఒకసారి హాస్పిటల్ తీసుకురా, చెక్ చేస్తా. అన్నయ్య ఏంటి? ఏంటి భయపడ్డావా? సరదాగా ఒక గేమ్ ఆడదామన్నావుగా. హెల్త్కి మంచిదని పంపా. ప్రోటీన్ పౌడర్ వాడుతున్నావు అసలు? ఈ పని మనిషి రావట్లేదా? పని మనిషి లేదు, రావట్లేదు. ఎందుకు? నీకు ఇబ్బందిగా? ఇబ్బందే, కానీ తప్పదు. ఒకరోజు అర్ధరాత్రి కరెక్ట్గా 2 గంటలకు నా తలుపు తట్టింది. నే తలుపు తీసా, అమాంతంగా వచ్చి నా గుండెలపైన వాలింది. నేను వద్దన్నాను,
అర్ధనగ్నంగా నిలబడింది, కవ్వించింది. నేను తప్పన్నా, వయసులో ఉన్న బ్యాచిలర్ కుర్రాడివి ఈ సుఖాన్ని అనుభవించవా అంది. మగాడికైనా ఆడదానికైనా ఒకరితోనే సంబంధం ఉండాలన్న నా మనసు ఆ సమయంలో నలిగిపోయింది. ఈ విషయం తన పిల్లలకి భర్తకి తెలిస్తే ఎలా ఉంటుందో అని ఆలోచించా. అందుకే కసితీరా చంపేశా. ఏంటి, చంపేశావా? అచ్చు తప్పు, పంపేశా. ఓ, పంపేశావా? తిను. ఏంటన్నయ్య ఇందాక అంత సీరియస్ అయ్యో? సొసైటీ అన్నాక ఒకరిద్దరు తప్పు చేయడం కామన్ కదా. ప్రతిదీ అలా కామన్గా ఆలోచించకూడదు తమ్ముడు. ఈ సమాజానికి నష్టం కలిగించేవి రెండే, ఒకటి డబ్బు, రెండు మానవ సంబంధాలు. పైగా ఇది కలియుగం, ధర్మం ఒంటికాల మీద నడుస్తుంది. అంటే ప్రతి నలుగురిలో ముగ్గురు తప్పు చేస్తూనే ఉంటారు. మరి సమాజాన్ని కాపాడాలంటే మిగిలిన ఒక్కడు ఏం చెయ్యాలి? అదే నేను చేస్తున్నా. కరెక్ట్ అన్నా, నిన్ను చూసి గర్వపడుతున్నా. ఇక నుంచి నేను నీ బాటలో నడుస్తా. సారీ అన్నయ్య. ఈ అలవాటు ఎప్పటి నుంచి? ఇదేనా మందు కూడానా? బెంగళూరు సిటీ కల్చర్లో అలవాటైంది. అది ఎప్పుడో ఒకసారి. కావాలంటే ఇక మానేస్తా, నీ మీద ఒట్టు. ఇక నుంచి ఏ అలవాటు నిన్ను అంటుకోదులేరా, పక్కన నేను ఉంటాగా. దీనికే ఇంత సీరియస్ అయ్యాడంటే అసలు విషయం తెలిస్తే చంపేస్తాడేమో. ఏంటంటున్నావు? అన్నయ్యకి పెళ్లి కల వచ్చేసింది అంటున్నా. చెప్పన్నయ్య, పెళ్ళి ఎప్పుడు? లేరా, పడుకున్నావే? ఆడది మనసు పడి దగ్గరకు వస్తే సంతృప్తి పరచలేని మగ సన్నాసి. లేరా, లే. మానవ సంబంధాలు, డబ్బు అని పనికిరాని మాటలు. ఏయ్, నేను చంపిన బుద్ధి రాలేదా? మగాడినో సన్నాసినో చూపించమంటావా? నేను అడుగుతుంది అదే. రారా, రా, చూపించి నీ మగతనం. ఏయ్, ఛీ, ఆపు. నీ వల్లేం కాదు, ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించుకొని ఫేస్. ఏంటి, నీ తమ్ముడి విషయంలో రాజీ పడిపోయావా? ఆశయం సన్నగిల్లిందా? ఆ రోజు నేను చేసిన తప్పైతే ఇప్పుడు వీడు చేసిందేంటి? పిచ్చివాగుడు వాక్కు. అబ్బా, అర్థం కానట్లు ఏం నటిస్తున్నావురా? ఆ రోజు బెంగళూరు హోటల్లో నీ లవరు ఝాన్సీ, ఏంటి ఈ టైంలో చేసావు? వెంటనే మా ఇంటికి రా. ఇప్పుడా? కుదరదు, పొద్దున్నే వస్తా. ఏ, నన్ను కలవాలనిపిస్తుందా? 10 నిమిషాల్లో రాకపోతే నా శవాన్ని చూస్తావు. ఏసై, ఏసై నా కొడుకుని, ఏసై. ఇప్పుడే బెంగళూరులో దిగా. ఇంటర్వ్యూ ఉన్న హోటల్లోనే రూమ్ కూడా బుక్ చేశారు. నువ్వేం కంగారు పడుకో, నేను జాగ్రత్తగానే ఉంటాను. ఇంటర్వ్యూ అవ్వగానే ఫోన్ చేస్తా. ఉంటా. ఐ లవ్ యూ. వాడిని ఏం చేయకురా, వదిలే. లేరా, లే. ఏమైంది అన్నయ్య? ఆ రోజు హోటల్ రూమ్లో ఏం జరిగింది? ఏ రోజు? ఆ రోజు తను నా రూమ్కి వచ్చింది. ఇద్దరం డ్రింక్ చేసాం, మత్తులో ఇద్దరం ఒకటయ్యాం. కానీ అమ్మాయి ఫోటో నీ ఫోన్లోకి ఎలా వచ్చింది? అర్థం కాదురా. ఏంటి ఆ అమ్మాయి ఫోటో చూపిస్తున్నావు? అంటే వదిన? వాడిని ఏం చేయకురా. నువ్వు అనుభవించి నాకంట కడతావురా. అయ్యో, చంపేస్తున్నాడు, కాపాడండి. అయ్యో రేయ్, మీరు మాట్లాడొద్దు. మా చెప్పరా, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? 10 లక్షలు. ఎలా సంపాదించావు? అక్రమంగానేగా. నా కళ్ళ ముందు నా ఇంట్లోనే నీలాంటాడు ఒకడుంటే ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు?
ప్రతి నలుగురిలో ముగ్గురు ఇక్కడే ఉన్నారు. ఎందుకురా నన్ను అంత టెన్షన్ పెడతారు? వాడిని వదిలే వాడు నా కన్న కొడుకు, నువ్వు అనాథవి. అవునరా, పెళ్ళైన 8 ఏళ్ళకు కూడా పిల్లలు పుట్టకపోతే నిన్ను తెచ్చి పెంచుకున్నాం. 2 ఏళ్లకి వీడు పుట్టాడు, నన్ను ఎలాగో చంపేశావు. నా కొడుకును వదిలేరా. ఏయ్, ఇక్కడ నా కొడుకు నీ కొడుకు అని తేడాలు లేవు. నువ్వు మూసుకొని పక్కెళ్ళు. అంటే నాన్నని? అవును, నేనే చంపా. నాకు సెంటిమెంటులు లేవు. ఎందుకో తెలుసా? ఆఫీస్లో ఓవర్ టైం చేస్తున్నానని వెళ్ళి ఇంకో దానిట్లో టైం స్పెండ్ చేస్తున్నాడు. వద్దని వార్నింగ్ ఇచ్చా, వినలా. అమ్మకి తెలిసి సూసైడ్ చేసుకుంది. దానికి హార్ట్ అటాక్ అని కలరింగ్ ఇచ్చి కేసు నుండి తప్పించుకున్నాడు. అంతేకాకుండా దాన్ని నేరుగా ఇంటికి తీసుకొచ్చి నన్ను పిన్ని అని పిలమ్మన్నాడు. అందుకే తెక్కదో బేసేసా. పెళ్ళం పోయిన బాధలో చచ్చాడని నేను కలరింగ్ ఇచ్చా. ఎలాగుంది నా పనిష్మెంట్? ఒరే మెంటల్, పోలీస్తే పడిచావు. వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి బతికించరా. ఎందుకు డాడీ? నేనెవడిని వదలను. సొసైటీకి కొన్ని ఫండమెంటల్ రూల్స్ ఉంటాయి, వాటిని బ్రేక్ చేస్తే ఊరుకోను. ఏయ్, నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు. వీడిని కూడా చంపేస్తే ఈ ఆస్తి అంతా నీదైపోతానేగా. ఎవడికి కావాలి నీ బోర్డు ఆస్తి? వచ్చి నువ్వే పట్టుకుపో. జాత సహి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యర్థే నత్వం శోచితుమర్హసి. రేయ్, వదలరా. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు తిరిగి జన్మించక తప్పదు. దీనికి చింతించవలదు తండ్రి. ఇప్పుడు వీడు కొంగల పురుగు దశలో ఉన్నాడు, రేపు సీతాకోక చిలుక అవుతాడు. ప్లీజ్ అన్నా, వద్దన్నా, అన్నా. రా రా. అన్నకన్నా తమ్ముడే బెటర్లా ఉన్నాడు. వీడికి లైన్ వేస్తే సరిపోద్ది. ఏమైంది నీకు? ఈ అర్ధరాత్రి వేళ చస్తానని బెదిరిస్తావా? ఆడదాన్ని ఈ టైంలో ఎలా వస్తానని? టైం వచ్చింది, నువ్వు వస్తావు. పదా పైకి. కర్మరా బాబు, ఈ టైంలో. ఏంటి ఈ టైంలో ఏం చేస్తున్నావు? ఏంటి కత్తి తీసావు? కూరగాయలు ఏమైనా తరగాలా? మాట్లాడవే, చెప్పు. నీ తమ్ముడు వచ్చాడన్నావు, ఎక్కడా? ఏంటి వాగుతున్నావు? బెంగళూరు హోటల్లో నీ తమ్ముడితో నేనా? నీకేమైనా మెంటలా? అప్పుడు మా అన్నయ్య కూడా ఉన్నాడు. ఏంటి తప్పు చేశాడనుకొని చంపేశావా? దుర్మార్గుడా, ఎంత పని చేశావు! వదులు నన్ను. నీకేమైనా పిచ్చి పెట్టిందా? నువ్వు ఉండాల్సింది జనాల మధ్య కాదు, శ్మశానంలో. ఛీ! ఓరి దీనమ్మ యాక్టింగో. దీన్ని కూడా వదలకు. చంపే దొంగం. నా కొడుకును బతికించు తల్లి, బతికించు. పతంజలి సోప్ వాడండి, మీ చర్మ సౌందర్యం పెంచుకోండి. ప్రభుత్వాసుపత్రిలో లంచం ఇవ్వనిదే ఏ పని జరగటం లేదు. ఓ దీన్రాలి ఆవేదన. ఆఖరికి సెంట్రల్ జైలు కూడా ఇందుకు మినహాయింపు లేదు. ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో. ఇలాంటి వాళ్ళని శిక్షించేవాడు లేడా? ఛీ! సాయంత్రం కల్లా ప్లాస్టింగ్ అయిపోవాలి. కానీ త్వరగా చెప్పరా. ఎవడు చెప్పాడు? మాయరదయ్యానని పెడే ఫోన్. పాప పాలుకోవాలా ఉంది. ఏమిటి పెంచాడు దీని అబ్బా. మెల్లిగా లోపలికి వెళ్తే బతకనిస్తాడంటావా? ఏం చేస్తాడు?
నా సంగతి ఇంకా తెలియదు వాడికి. పిచ్చి దిగేదాకా బట్టలోడు తీసి కొడతా. అప్పటికే వెళ్ళలేదనుకో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పడేద్దాం. ఆ పిచ్చోడికి వాళ్లే కరెక్ట్. రా. వాళ్ళ వల్ల కూడా కాలేదనుకో అట్నుంచటి పిచ్చి హాస్పిటల్లో పడేద్దాం. నాలుగు రోజుల నుంచి ఏమైపోయారు ఇద్దరు? ఎంత కంగారు పడుతున్నాను తెలుసా? ఏం నటిస్తున్నాడు? మాట్లాడరే. మన పెళ్ళికి ఫంక్షన్ హాల్ బుక్ చేద్దామని వెళ్ళాం. రాత్రి బాగా నిద్ర పట్టిందా? మొహంలో పెళ్లి కళ కొట్టొచ్చినట్లు కనబడుతుంది. నీ గ్లామర్ ముందు మాదెంతలే. మీకు అలాగే ఉంటుంది. అసలు రాత్రి అంతా నిద్రే లేదు. ఈ మనసులో ఎంత గిల్టీగా ఫీల్ అవుతుందని తెలుసా? దేహం దహించుకుపోతుంది. నన్ను అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఏ హాస్పిటల్కి? మెంటల్ హాస్పిటల్కా? కాదు, ప్రభుత్వ ఆసుపత్రికి. అటు నుండి అటు జైలుకేం వద్దా? నువ్వన్నది కరెక్టే. అటు నుండి అటు జైలుకే వెళ్దాం. ఆ రెండు చోట్ల నాకు చాలా పని ఉంది. ఈరోజు పేపర్ చదివారా? మాకంత తీరిక ఎక్కడిది? చదవకండి. చదివితే నాలా సైకోలా తయారవుతారు. అరే, అన్నీ అవే వార్తలు. కూతురుపై ఓ కన్న తండ్రి అఘాయిత్యం, మామగారిని ఇష్టపడ్డ ఓ కోళ్ళు, మందుకు డబ్బు ఇవ్వలేదని చెప్పి పచ్చడి బండతో తన కన్న తల్లిని చంపిన ఓ కొడుకు. అంతెందుకు, మొన్నటికి మొన్న ఆస్తి కోసం తమ్ముడిని చంపడానికి ప్రోటీన్ పౌడర్ డబ్బాలో విషం కలిపి రోజూ తాగితే నీ హెల్త్ బాగుంటుందని బెంగళూరు నుండి కొరియర్ పంపాడంట. అది తాగి ఎప్పుడు చస్తాడా అని ఎదురు చూస్తున్న ఓ బ్రదర్. ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి ఝాన్సీ చెప్పు? బట్టలోడు తీసుకొడితే సరిపోదు, నడి బజార్లో పెట్రోల్ పోసి తగలెట్టాలి. కానీ మీరు మాత్రం ఇవేమీ పట్టించుకోకండి. అన్నీ ఎవడు పట్టించుకుంటాడు? ఏదైనా 10 నిమిషాలే. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? దాని అర్థం తెలిస్తే నువ్వు పూరికి దండేసి దండం పెడతావు. మీరే కాదు, అందరూ అలానే ఉన్నారు. కోరికలు అలాంటివి. డబ్బు, స్వార్థం, కామం, ఈ మూడింట్లో ఏది తలకెక్కినా మంచి అనే ఆలోచన మనసు తలుపు తట్టదు ఝాన్సీ. ఇట్ విల్ టేక్ టైం. అప్పటి వరకు మీ కళ్ళు మూసుకొనే ఉంటాయి. వరే వేస్ట్ ఫెలో, వాళ్ళతో ప్రసోదేంటి? చంపే. నువ్వు చంపుతావా నేను చంపనా? వీళ్ళని చంపడం నాకు రాదనుకున్నావా? వీళ్ళు నాకు ఎప్పుడో కనెక్ట్ అయ్యారు. వీళ్ళని వదలను. ఊరి పిచ్చి సన్నాసి, వీళ్ళిద్దరు కలిసి నీకు స్కెచ్ చేశారా? ఆ రోజు హోటల్ రూమ్ లో దీని అన్నలేడు, ఉంది నీ తమ్ముడే. కర్మంజ వారి కారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భుః మాతే సంగస్వ కర్మని. ఎక్కడికి వెళ్తారా? ఈ రోజు జాతర జరగాల్సిందే. తమ్ముడు, తలుపు తీయరా. నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలియదా? నువ్వు ఇదిగో ఇప్పుడు ఎవరేం చేశారన్నది ముఖ్యం కాదు. అయినా ఇలాంటి వాడిని ఏ ఆడపిల్ల ఇష్టపడుతుంది? నువ్వు ఈ ఆస్తిని కోరుకున్నావు, నేను నిన్ను కోరుకున్నా, అంతే. మోసం, దగా, కుట్ర, ఒక్క మనిషిలో ఇన్ని లక్షణాలా? కానీ నువ్వు ఇలా చేయడం. నువ్వు మాత్రం ఏం చేసావు? ఈ టైంలో లాజిక్ ఆలోచిస్తూ పోతే వాడి చేతిలో మనం చావడం ఖాయం. నేను చెప్పినట్లు చెయ్యి, ఆ సైకో గాన్ని మనమే లేపేద్దాం. ఏ రామ్, జీసస్, అల్లా, ఏంటిది? తాగండ్రా,
విషం తాగండి. పుచ్చకాయ జ్యూస్ తాగు. పాపం ఈ ఆస్తి వీడి పేరు మీదే ఉందని తెలియక అన్నం చంపాలని చూశాడు. ఎవడు తీసుకున్న గొత్తులో ఆడే పడతాడు నాలా. పరిత్రాణాయ సాధూనాం వినాశయ చ దుష్కృతాం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పెళ్ళికి ముందే అమ్మా నాన్న ఆట ఆడదామంది. నేను వద్దన్నా. వెదవనుకుంది. అప్పటి వరకు ఆగలేకపోయింది. వెళ్ళి వాణ్ణి తగులుకుంది. కోరికని జయించడం అంటే ఏంటో ఇప్పుడు అర్థమైంది. దానికి కాదు, నాకు. సిటీలో ఇప్పటికి 49 మందిని చంపాడు. ఒక్క కేసు లేదు. ఆ న్యూస్ కూడా ఈ పేపర్లోనే ఉంటది. అది మాత్రం చదవడు సైకో సన్నాసి. వాళ్ళతో పాటు నువ్వు కూడా వచ్చేసారా? ఇక్కడ ఒకటే లొకేషన్. బోరు కొట్టేస్తుంది. మీకు మనుషుల్ని ఎలా వాడాలో తెలుసుగా. ముగ్గురు కలిసే వాడుకోండి. నాకు బయట చాలా పని ఉంది. నా కోసం ఇంకా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. డోంట్ వేస్ట్ మై టైం. ఆగు, ఒకేసారి వీళ్ళని పాతిపెట్టి వెళ్ళొచ్చుగా. ఎందుకు? ఇలా వెళ్ళి అలా వచ్చాను. ఐ విల్ బి బ్యాక్ సూన్.